జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరిగేవి ఇవే. చరిత్రలో చాలామంది మునులు పురుషులు కాలజ్ఞానం చెప్తారు. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానంకి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. ఈ 2025వ సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అనేక అంశాలు కాలజ్ఞాన ప్రకారం రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికీ ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి. నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఏదైనా సరే, ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మం గారి కాలజ్ఞాన ప్రకారం 2025లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి, అసలు కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది, అలాగే కాలజ్ఞాన ప్రకారం 2025లో ఏం జరుగుతుందో, ఎలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో పశువుల కాపరిగా ఉండేవారు. ఆయన పశువులు కాస్తూ వెళ్ళి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులు అన్నింటినీ, అది కూడా ఒక కొండపైన ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు అని చరిత్ర చెబుతుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలని బ్రహ్మం గారి కొండలి అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మం గారి భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు. ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని బ్రహ్మం గారు దాని మీద ఒక చింత చెట్టు నాటారని అక్కడ ప్రజలు చెప్తారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ. బ్రహ్మం గారి ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలో అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుందని, పరమ పవిత్రమైనటువంటి గంగానదికి వరదలు వస్తాయని, అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. నిజంగానే వరదలు రావటం కారణంగా, కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించటానికి భక్తులు ఎవరూ వెళ్ళలేదు. దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని 40 రోజుల పాటు మూసివేశారు. రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు, ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ఆచరిస్తారని చెప్పారు. కరోనా వదులుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఎప్పుడూ గడగడలాడిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలకు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు. 2025వ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరు అని చెప్పారు. కులమత భేదాలు నశిస్తాయి అని చెప్పారు. భూకంపాలు ఏర్పడటం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు, తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని చెప్పారు. అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయని చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ సంవత్సరం 2025లో జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుందని, జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యామేజ్ పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంతనీనాద్రి తాకే ఛాన్సు ఉంది. అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని,
అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కలిగే కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. నిద్రపోకుండా రోగాలు బారిన పడి జనాలు మరణిస్తారని చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడా చస్తాయని బ్రహ్మంగారు చెప్పినారు. వయసుతో సంబంధం లేకుండా కామవాంఛలతో పెళ్లి జరిగి ఏడాదిలోపే విడిపోతారని చెప్పారు. సూర్యమండలం నుంచి మంట రూపంలో శబ్దం వినపడుతుంది. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. నీటి అందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రి నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాల పాటు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రయాణికి సూచనగా ఆకాశం ఉంటుంది. తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని 6 దొంగలు దోచుకుంటారు. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతారు. బసగానపల్లెలో ప్రాంతం మీద చింత చెట్టుకి జాజులు పూస్తాయి. యాగంటి బసవన్న రంకె వేస్తాడు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలం నుంచి వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడు. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. మద్రాసు నగరంలో ప్రకృతి వలన జనులు అల్లాడిపోతారు. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారు. బెంగళూరులో వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కన్యత చేస్తుంది. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. తిరుమలలో శ్రీవారి కుడి భుజం పగులుతుంది. రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలు చెబుతుంది. 2060 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది. ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యతో జనులు మరణిస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే, నీళ్ళల్లో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే మనం కరెంట్ బల్బులను వాడుతున్నాం కదా, అదే. వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతాయని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారన్నమాట. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది అని అర్థం. గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తా అని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు పరిపాలించారు. ఒక వితంతువు 16 సంవత్సరాల పాటు రాజ్యం మేలుతుందని అన్నారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు. ఒక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులు ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తకు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి, చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి. నీటిని కొనుగోలు చేస్తారు. మనుషులు పక్షుల్లా ఎగురుతారు. భర్తలను భార్యలు ఏలుతారు. ఆకాశాన పొగమంటలు పుట్టెను. వేప చెట్టుకు అమృతం కారెను. 6 మతములు ఒక్కటయ్యెను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించెదను. పుణ్యపురుషులు పుణ్యస్త్రీ బతికేరు. దేశ స్థలంబును పాపాత్ములచే నష్టమయ్యేను. నిక్షేపాలు బయటపడెను. చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి. ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు. కాముకత్వం పెరుగుతుంది. ఒకరి కష్టం మరొకరు పాలయ్యను. కోటి విద్యలు ఉన్నా కూటి లేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. ముండమోపులు ముత్తైదులవుతారు. ఆకాశం నుండి 2 బంగారు హంసలు వచ్చి పురములయందు వనములయందు సంచరిస్తూ పాపాత్ములైన జనులను చూసి పట్టణమని పోయి
కన్నులుగానక గిరగిరా తిరిగి లక్షోపలక్షల ప్రజలు చచ్చేరు. ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశముందున వెడల్పుగా చంగాని కోట పట్టినట్లు కనిపించెను. భారతదేశంలో విదేశీయులు పాలిస్తారు. ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు. మాచర్ల రాజుల మాధవది కారణంగా సమస్తము సమసిపోదురు. నానాటికి వింతలు పుట్టెను. ఇప్పటికే అనేక పాపాలు ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోతుంది. ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం చూస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టిందా అన్న విధంగా అనేక విషయాలు జరుగుతున్నాయి. అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకి, శాశ్వత వ్యాధుల సైతం మందులకి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు. ప్రకృతిపై వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనుషుల్లో కోపం పెరిగిపోతుంది. వావి వరసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటి వరకు జరిగినటువంటి, అలాగే ఇక మీద జరగబోయే అంశాల గురించి బయటపడక తప్పదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని చిన్న కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.